తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టారు. నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా నెల రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఏమి ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం, మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది. మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది దీంట్లో? మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ చేసేది ఏముంది? మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. అంతేగాని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఆధార్తో ముడిపెట్టి సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మఒడి పథకం అంటే అద్భుతమైన పథకం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కోట్లాది రూపాయలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మరి ఈరోజు అమ్మకి వందనం అని చెప్పి పథకం పెట్టి ఆ పథకం ఇవ్వకపోవడం, దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ క్యాంపింగ్లో ప్రతి చోట చెప్పారు, నేను నెరవేరుస్తా, ఏదైనా హామీలు ఉంటే నేను నిలదీసి నేను ఆ హామీలు నెరవేరుస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు చిన్న సబ్జెక్ట్ని కూడా పెద్ద చేసి ట్విట్టర్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు అమ్మకి వందనం పథకం ఇవ్వకపోవడం, దాని మీద నారా లోకేష్ గారు కూడా ఏం మాట్లాడకపోవడం,